దేవా పాత్రలో 10 కాలాల పాటు గుర్తుండేటువంటి అద్భుతమైన పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, ఎన్నో జనరేషన్స్ ఇన్స్పిరేషనల్గా తీసుకునేటువంటి పర్ఫార్మెన్స్ని మన ముందు ఉంచినటువంటి ధనుష్ గారికి మరొక్కసారి స్వాగతం పలుకుతూ లెట్స్ కంటిన్యూ టు లిసన్ టు భాస్కర్ భట్ల గారు. ఒక్కసారి ఇక్కడ కొంచెం స్పేస్ క్లియర్ చేస్తే మనం భాస్కర్ భట్ల గారి మాటలు కూడా విందాం. సో అలాంటి అద్భుతమైన అవకాశం అతను అనేది ఆ క్యారెక్టర్కి రాసింది ఇప్పుడు సినిమాకి వర్తిస్తోంది. రోజుకి రేంజ్ పెరుగుతుందని. కాకపోతే ఈ మధ్యకాలంలో హౌస్ఫుల్ బోర్డులు పెట్టారు అనేది ఒక గొప్ప సెన్సేషన్ జరిగింది ఈ సినిమా వల్ల. అది గొప్ప విషయం. ఎందుకంటే థియేటర్లన్నీ కూడా హౌస్ఫుల్ అయ్యి, నేను యాక్చువల్గా 3 రోజులు ట్రై చేస్తున్నా ఫ్యామిలీతో వెళ్దామని, బుక్ మై షోలో దొరకడం లేదు. సో అంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిన సినిమా, ఒక పాత్ బ్రేకింగ్ సినిమా అవడం అనేది గొప్ప విషయం. అలాంటి సినిమాలో నేను భాగమైనందుకు, నన్ను భాగం చేసినందుకు శేఖర్ గారికి, అలాగే మమ్మల్ని బాగా మా రైటర్స్ రాసిన పాటలను బాగా ఎలివేట్ చేసి చాలా బాగా చేసిన మా దేవిశ్రీ ప్రసాద్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటే తను ఆర్ఆర్ చాలా హెల్ప్ అయింది. అలాగే తోట తారిణి గారు సీనియర్, ఇదాల వాళ్ళు చెప్పినట్టు మేము కూడా మీ పోస్టర్ల మీద మీ పేరు చూసే అయ్యాం. అలాగే మన నికేత్ గారికి, అందరూ పేరు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మా నిర్మాతలు రామ్మోహన్ గారికి, సునీల్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నందకిషోర్. ఎస్, నందకిషోర్ గారు. చైతన్య పింగళి గారు రాలేదు, నేను పిలిచాను, వచ్చారా? ఇక్కడే ఉన్నారా?